ఈ మహతల్లి ఎక్కడికి వెళ్ళిందో అమ్మో గొలసిల్లమా ఏరా అన్నయ్య 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 చెల్లమ్మ చెల్లమ్మంటుంటేని ఈ 10 మంది అక్క చెల్లెలు ఎవరిని అనుకున్నాను రా అన్నయ్య. అందుకే కదా అన్నయ్య వచ్చాను అన్నయ్య. ఏరన్నయ్య అయ్యో చాలా పెద్ద కదరా అన్నయ్య చెప్పమంటావా అన్నయ్య. అన్నయ్యో అన్నయ్య అన్నయ్య చిన్నవారన్నయ్యా ఎవరు సాగనయ్యా చుట్టం లేరు అన్నయ్య తొక్కదేమో లేరు అన్నయ్య చుట్టం లేరు అన్నయ్య మొక్కదేవుడు లేరు అన్నయ్య తొక్కదేమో లేరు అన్నయ్య వెనక దిక్కేలేరు అన్నయ్య మొక్కదేవుడు లేరు అన్నయ్య వెనక దిక్కోలేరు అన్నయ్య బ్రహ్మకలిగా లేరు అన్నయ్య మేపేవారే లేరు అన్నయ్య బ్రహ్మకలిగా లేరు అన్నయ్య మేపేవారు లేరు అన్నయ్య మేపేవారే లేరు అన్నయ్య ఇప్పేవారే లేరు అన్నయ్య మేపేవారు లేరు అన్నయ్య ఇప్పేవారు లేరు అన్నయ్య చెప్పేవారే లేరు అన్నయ్య కట్టేవారే లేరు అన్నయ్య బ్రహ్మకలిగా లేరు అన్నయ్య ఇప్పేవారు లేరు అన్నయ్య ఇప్పేవారే లేరు అన్నయ్య కట్టేవారే లేరు అన్నయ్య ఇప్పేవారు లేరు అన్నయ్య కట్టేవారు లేరు అన్నయ్య కన్నవారైనాను రన్నయ్య కాశీకి పోయారు అన్నయ్య కన్నవారైన నీరన్నయ్య కాశీకి పోయారు అన్నయ్య కాశీకి పోయాను అన్నయ్య నేనెత్తుకున్నాను అన్నయ్య కాశీకమైన నీరన్నయ్య నేనొట్టుకున్నాను అన్నయ్య కాశీ పట్నాలు అన్నయ్య నేనెళ్ళుకున్నాను అన్నయ్య కాశీ పర్వతాల అన్నయ్య నేనెళ్ళుకున్నాను అన్నయ్య నేనందుకే అందుకే కొల్లలయ్య రాముడమ్ముకున్నాడు పిల్లలయ్య అందుకే అందుకే అన్నయ్య అవునమ్ముకున్నాను అన్నయ్య రాముడమ్ముకున్నాడు పిల్లలయ్య నేను చూడదమ్ముకున్నాడు పిల్లలయ్య అవునమ్ముకున్నాను అన్నయ్య అవునమ్ముకున్నాను అన్నయ్య మాకలిగా పోడే కొల్లలయ్య నేతా పోతాడు పిల్లలయ్య అమ్మగలి అవనే అన్నయ్య అమ్మతో పెట్టేను అన్నయ్య అన్నయ్య అలా కాశీ పైన పెట్టేని నా ఎవరు మేపే వాళ్ళు లేరని చెప్పి నేను అమ్మకం పెట్టాను రా అన్నయ్య. అవును రా అన్నయ్య. ఏరా అన్నయ్య కాశా. అలా అత్తగారులాగా అంటున్నావు ఏరా అన్నయ్య కాకేమంటావు అన్నయ్య. అమ్మ బెమ్మకలి అవిల రావే తల్లి అది కోరా అన్నయ్య అది కోరా అన్నయ్య. ఏరా అన్నయ్య డ్యాన్స్ కట్టించమంటావా ఆవు చేత అమ్మ బెమ్మకలి ఒకసారి డ్యాన్స్ అంత కట్టే తల్లి యారన్నయ్య అదేరన్నయ్య అయ్యో గుడికెళ్తే నాకు ఓడి కదన్నయ్య బెమ్మకలి బేక్ డాన్స్ అన్నయ్య అంటే దూడ కట్టలేదనా దూడ చేత కూడా కట్టించమంటావా అమ్మ బొల్లి దూడ ఒకసారి డాన్స్ అంటే కట్టే తల్లి గున్న గున్న మామిడి గున్న గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి మామ గున్న మామిడి తోటకి జీడి గింజలు పిల్లాటాలు పత్తి గింజలు పిల్లాటాలు గున్న 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 మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి అన్నయ్య బాగా చాలా బాగా అన్నయ్య అన్నయ్య చూసుకోరా అన్నయ్య బ్రహ్మకలి అవండి దగ్గర
బ్రహ్మకళ ఏం చెప్తుందంటే అమ్మ ఎడమకారు బోనియా నేనమ్మా నేనమ్మా యారా అన్నయ్య ఏటో అన్నయ్య చిల్లరా ఓయ్ అయ్యా యారా అన్నయ్య ఏటో పొడి చేసిందా అన్నయ్య అవును చూస్తానని చెప్పి అవుతా సెల కట్టాలి ఆడుతున్నా బిడ్డ అన్నయ్య ఎలాగెళ్ళు అందుకే పొడి చేసింది మరి బాగానే అన్నయ్య అన్ని ఆవును చూసుకున్నట్టు నా ఆవును చూసుకుంటారా తోరు పొడి చేద్దానయ్య రెండు చేతులు జోడించి సిరిసిగా అంచి సిరిపాదలు జారుతుంటున్నా ఆవు నిన్నేం చేయదు అన్నయ్య జోడు కాదు ఇలాగా దండం పెట్టుకో ఈసారి పొడుతుందనుకో డైరెక్ట్ ఫ్లైఓవర్కే ఇలాగండి అన్నయ్య ఇల్లది జాగిరి జాగినాడు యాదేది పర్లేదు అన్నయ్య అయ్యో చాలా బాగుంటది అన్నయ్య అన్నయ్య ఏట్రా అన్నయ్య అన్నయ్య వెనక బాగా చూసి కొమ్ములు అడుగుతా పెట్టరు అన్నయ్య కొమ్ములు ఎదురు బాగానే ఉంటాయిరా అన్నయ్య అన్నయ్య ఉంటాయన్నయ్య లేకమ్మ లాగేసి ఊడిపోతాను అన్నయ్య ఓయ్ అన్నయ్య తోక ఎదురు బాగా ఉంటది అన్నయ్య తోక వెనక బాగా ఉంటది అన్నయ్య ఏటన్నయ్య అది ఏనుగుతో ఉండవన్నయ్య ఏనుగు కూడా వెనకాల ఉంటుంది తోక నీకే తెలాలి చెల్లెము అన్నయ్య ఇదేంటిది దాడి చేస్తుంది అందంటే ఒకసారి అమ్మ చెల్లెమ్మా బాబు గట్టిగా కొట్టకరా అన్నయ్య గట్టిగా నీరు కొడుతుంది అడ్డుకోడు జాగ్రత్త చూస్తా అన్నయ్య బాబు నువ్వు చెల్లాల బెటరా అమ్మ చెల్లెమ్మా అమ్మ చెల్లెమ్మా తాకొట్టేందటి సంతకడ ఏం పెట్టు అన్నయ్య వచ్చేటప్పుడు పిల్లి పెసర్లు ఎత్తారన్నయ్య పిల్లి పెసర్లు ఎత్తావా ఆ పిల్లి పెసలు దాన్ని కొట్టేస్తున్నాయి జాగ్రత్త చూసుకునే జాగ్రత్తగా అన్నయ్య అయ్యలాగా కూడిపోద్ది అన్నయ్య అమ్మ చెల్లెమ్మ అన్నయ్య చాలా బాగుంది కానీ
అన్నయ్య చాలా బాగుంది కదా ఆ, అమ్మ చెల్లెమ్మ ఓయ్ మర్చిపోయా ఆవు ఒంగోలు పాలయ్యా అమ్మ చెల్లెమ్మ అన్నయ్య అయితే ఆవు తీసుకుంటాం అది తీసుకోరండి నాయన ఈ గోపన్న ఏం చెప్పాడంటే అయ్యో శ్రీరమారమార శ్రీరమారమో అయ్యో రామో బ్రహ్మకలి అవ్వండి దగ్గరికి వెళ్ళు బ్రహ్మకలి అవ్వండి దగ్గరికి వెళ్ళు తాడు వేసి ఆ బుల్లు అడుగులు పెట్టి ఏం చెప్పాడంటే బ్రహ్మకలి చూడాలి లాగుతున్నాడమ్మో లాగుతున్నాడమ్మా బ్రహ్మకలి చూడని లాగుతున్నాడమ్మో బ్రహ్మకళ తోడు లాగా పక్కన పెట్టి అబ్బు పట్టుకోవచ్చు ఇలా వచ్చి పక్క నాయన బ్రహ్మకళ తోడు లాగా పక్కన పెట్టి చక్కగా ఆవు పొద్దు కడిగి ఆవు పొందుతున్నాడు ఎలాగంటే అమ్మ గుడి రమ్మో బారమ్మ వయమ్మ వయమ్మ బారమ్మ వయమ్మ రమ్మ బారమ్మ వయమ్మ బారమ్మ వయమ్మ ఎడమరమ్మ బారమ్మ వయమ్మ వయమ్మ ఊరయ్య సయాయ వయమ్మ ఎడమరమ్మ బారమ్మ వయమ్మ అయ్యా చెక్కగేస్తుంది మరి అన్నయ్య నా 50 రూపాయలు చాలా చెక్కగేస్తుంది ఒక బిందుకి 3 బిందులు నీళ్ళు కలుపుకోవచ్చు రేపొద్దున వ్యాపారం వచ్చేస్తే ఇక్కడ వ్యాపారం అంతానే అన్నయ్య చాలా బాగా ఇస్తుంది అన్నయ్య అన్నయ్య ఏటన్నయ్య ఆవు రేటు తోడు రేటు చెప్పేస్తే అన్నయ్య ఆవు రేటు చెప్పి ముందు ఒకసారి గుండెల మీద చెయ్యేసుకో అన్నయ్య నీ గుండెల మీద వేసుకున్నా అన్నయ్య అన్నయ్య ఆవుగా వెత్తి బంగారం దూడకి దూడెత్తి బంగారం ఇచ్చి తోలుకెళ్ళిపోరా అన్నయ్య రాగిట్నియా అంటే గుండెల మీద చేసుకోమన్నాడు అన్నయ్య ఇచ్చి తోలుకెళ్ళిపోరా అన్నయ్య తీసుకెళ్తావు అన్నయ్య నడరాలయ్య గొల్లలు చెల్లమని రాజుగారు పట్టాలు తీసుకెళ్తున్నాడు ఎలాగంటే మగల యాభెల్లుతుంది
ఏమండు రాజుగారు గోపన్న ఏమండి రాజుగారు ఓయ్ మీరు వెళ్ళమన్న గారికి వెళ్ళొచ్చేసాను అంటే సోలాపురం పట్నాలు వెళ్ళావు తారాపూర్ పట్ల వెళ్ళిపోయాను ఆవిడే దొంగ చూసావా అచ్చం బెమ్మకయ్యావండి ఒరే గోపన్న ఆవు తోట నీకు నచ్చిందంటావు అయ్యి బాబా చాలా అందంగా ఉన్నాయండి ఆవు పాలు తీసేవా తీసారండి ఎన్ని ఇచ్చిందిరా గుర్రంపాలు కొమ్మ వస్తాలండి కుటుంబ పాలు కొమ్మ పరసాలు ఎర్రంపాలు తీయలేదు జోడుకుదిలేండి ఒరే గోపన్న ఆవు రేటు చెప్పింది నీ చెల్లెమ్మ ఎంతరా బాబు ఏమండి రాజుగారు ఓయ్ నేను అట్నే ఆ మా చెల్లెమ్మని అడగనే ఆ. చెప్పేందండి ఏంటి ఆవుగా వ్యక్తి బంగారు ఆవుకవతి బంగారు దూడకి దూడెత్తి బంగారు తోడకి తోడత బంగారు ఇచ్చినట్టయితే ఇచ్చినట్టయితే అడుగు వండిస్తాను ఓ సంతే కదా ఒరే గోపన్న ఎక్కడి నుంచి నేనేం దేవకల తిప్పులలో తిప్పుకో గాని అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీరు కొనమన్నా బ్రహ్మగల ఎవరు కొన్నారు రాజుగారు బంగారం అమ్మన్నారు వెళ్ళి అడుగు పట్టరా అడగాలండి వెళ్ళరా అమ్మగానే కదా అమ్మగారిని వెళ్ళు ఏరా అమ్మగారు వెళ్ళి అడిగినవాడు ఏమిటి ఏమన్నా వెళ్ళి అమ్మగారు అమ్మగారంటే అడుకుడు వచ్చి ఆదరపమ్మంటారు ఈసారి గట్టిగా అమ్మవారు ఈ సముద్రాలు అవుతుంటారు సముద్రాలు కాదు శివద్ధారాలు శివద్వారాలండి అక్కడ ఏం చేస్తుందండి నీకెందుకురా వెళ్ళి గట్టిగా కాకి కింద నుంచి కాకి కాదు అమ్మగారి దగ్గర చెల్లుడు కాకి పని గట్టిగా కాకి అమ్మగారు నేను వచ్చాడు కాకి అమ్మా ఇలా మొత్తం పెట్టమ్మా చీ అద్ర కుక్క కుక్క వచ్చిందిరా ఒరే గోపన్న అమ్మగారు ఏమన్నారు కుక్క అన్నారా అన్నారేంటి ఈసారి బంగారం తేలదనుకో నీ సిరిస్ తీసి నీ పంజరు ముందుకు వెళ్ళడానికి తెస్తాను ఒరే గోపన్న 5 వేలు తెస్తావా వెళ్ళరా అన్నయ్య అన్నయ్య బంగారం అని చెప్పి చేతులకి పండేస్తాం అన్నయ్య ఏ ఏది బంగారమా ఏది బంగారం ఏదన్నయ్య అన్నయ్య దొంగ నీకు లేనా అంటారు బంగారం ఏదన్నయ్య అన్నయ్య తీసాను 2 చాలా బంగారం అన్నయ్య 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 బంగారం కాయసులో మాట్లాడేటన్నయ్య ఓయ్ అట్లా పొమ్మంటారు అన్నయ్య అయితే నా బెమ్మకలి ఆవు నీ దోణి మేపు నిదానం చెప్పమంటావా అన్నయ్య చెప్పమంటావా అన్నయ్య అన్నయ్య
సెంగల గడ్డి గరిక సెంగల గడ్డి వేసి మేపేమంటే నా బెమ్మకలి ఆవిడ మాటని 2 పూట్ల పాలిస్తుంది అన్నయ్య. ఓయ్ ఆ, అన్నయ్య నేను కాశీ వెళ్తున్నాను అన్నయ్య. అన్నయ్య కాశీలో శివలింగాలు విభూతి పళ్ళు ఉంటాయి అన్నయ్య. యారన్నయ్య అన్నయ్య ఈ బుద్ధి పుల్లు అంటే తిని అనుకున్న విటర్ అన్నయ్య అయినా అమలెట్టుకుంటాకన్నయ్య. యారన్నయ్య నేను పెట్టుకోవచ్చు కదా అడ్డంగెట్టుకో అన్నయ్య. అయితే అవునే దూరం చాలా జాగ్రత్తగా చూస్తానయ్య. వెళ్ళి వస్తానన్నయ్య. జాగ్రత్త అన్నయ్య. నాయనా ఈ గోపన గొడవ సినిమా సాగనంపి ఆవుల్లో ఆవులు కలిపేసి అతిపెట్టగా పెడుతున్నాడు. ఎలాగంటే ఆవుల్లో అవనయా కలిపేసినాడు. చక్కగా దాహం ఆకలన్నాడు. ఈ దాహం ఆకలన్న మాటలు బ్రహ్మకళ శుభ్రాన్ని నుంచి ఏం చెప్తుందంటే ఇది పక్క చూసేనా ఇది పక్క చూసో ఇది పక్క చూసేయా చల్లగా మెల్లగా అవచోతుంది అవచోతుంది ఉన్నదమ్మా పొట్ట చుట్టూ రావు మమ్మారు పొట్టాలు పాలిస్తుంది రాగతున్నాడా గొడపడి నామే పాలు తాగాడా పాలు తాగాడు పాలిసి హాయము పైకి తెలిసింది హాయము పైకి తెలిసింది రాయము కలిసిపోయింది రాయము కలిసిపోయింది గోడల గోడ కలిసిపోయింది గోడల గోడ కలిసిపోయింది కలిసిపోయింది. దూడల దూడ కలిసిపోయింది. ఈ అన్ని ఆవుల్ని కూడా దొడ్డుని కట్టి అట్టి ఆవుల పాలు చక్కగా తీసి ఈ బ్రహ్మకళ యువ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే సమయంలో ఈ మహాతల్లి ఏం చెప్తుందంటే రామండి రామండి రా
రాజులు రాజు రాజులా యావండి యావండి రాజులు రాజు గారండి రాజులా బ్రహ్మగలిగామోనే రాజులు మేపాలేనండి రాజులా బ్రహ్మ కలిగా ఓనే రాజులు మేమే పాలేనండి రాజులా వెళ్తుండే రాజులు పురుషంది రాజులా ముందు తొండి రాజులు ఎగిరి పడిచేతండి రాజులా ఎన్నకి వెళ్తుండే రాజులు ఎగిరి తండ్రి రాజులా తొండి రాజులు ఎగిరి తన్నెత్తండి రాజులా అన్నగలియామోనే రాజులు నీ మేపాలేనండి రాజులా బ్రహ్మ కలిగా ఓనే రాజులు మేమే పాలేనండి రాజులా నా రాజుగారు ఏమైంది బెమ్మగిలేవండి మేపలనయ్యో ఒరే గోపన్న ఆ యావస ఎలా బాగుందా ఎవరు కొనబోదు పాలితనం మానేస్తానన్నావు అప్పుడు ఎలా అన్నానా అనే ఉంటానులే మరి ఇప్పుడు ఏమైంది రాజుగారండి ఆ, తెగపడి ఏంటండి బాబు ఒరే గోపన్న ఏ పాలిత్తలేదు కావు పాలండి ఆ, రాజుగారండి ఒరే గోపన్న పాలిస్తలేదండి ఒరే గోపన్న ఆ. ఆవు గడ్డెత్తున్నావా ఇంత గడ్డేస్తున్నానండి ఆ, ఇంక పేడ మరి పాలు పాలిస్తాను పాలిత్తలేదు ఒరే గోపన్న ఆయ్. మరి రోజు పాలు తెస్తున్నా ఎవరి పెద్ద పాలిస్తున్నాను ఏంటి పెద్ద పాలు తెచ్చి అబద్ధాలు ఆడుతున్నావా పట్టుకుని పడుతున్నానండి ఆహా. ఓయ్ ఒరే గోపన్న పాలు అమ్మేత్తనం అంటే ఏంట్రా ఆయన ఇప్పుడు మంచిగా చెప్తున్నా ఏయ్ పాలు అమ్మేత్తనం అంట పాలు అమ్మలేదండి మరి ఏం చేసావు మీ ఇంటికి వాళ్ళు వచ్చి ఈ ఇంటికాలలో వచ్చి మరి గోపన్న 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 మేము దుర్గా తల్లి సంప్రదించుకుంటాం నేను దుర్గా తల్లి సంబరం చేసుకుంటున్నాం తెల్లవారు టీలు ఇవ్వాలి తెల్లవారు ఇది ఇవ్వాలి ఒక 5 లీటర్లు వేయరా అన్నాను నువ్వేమన్నావు నేనన్నాను ఆ. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఆ, ఆ రోజు మన రోడ్డు డాక్టర్కి వెళ్తాం కాబట్టి ఆ, ఆ. అని 10 లీటర్లు వేసానండి ఒరే గోపన్న 5 అడిగా 10 అడిగావు ఆయ్. అబ్బా ఏం రాజు గారు మీ గోపన్న కొబ్బరికాయలు కూడా అమ్మేస్తున్నాడు ఒరే గోపన్న పాలు కాకుండా కొబ్బరికాయలు కూడా అమ్మేస్తున్నావు ఏంట్రా అమ్మలేదండి బాబు మరి ఏం చేసావు ఇంకా ఆవిడ చూడు తుమ్మడేసుకుని ఆ, ఆవిడ వచ్చండి ఆ. మరి గోపన్న 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 దుర్గా తల్లి సంప్రదించుకుంటున్నాం కదా అంటే మేము దుర్గాదేవి సంబరం చేసుకుంటున్నాం కాబట్టి తెల్లరి గట్ల దుర్గా తల్లి వస్తా తెల్లరి గట్ల దుర్గాదేవి వస్తాది అడిగడికి కాయ కొట్ట అడిగడికి ఒక కాయ కొట్టాలి ఒక యాభకాయ ఇవ్వరా మరి నువ్వేమన్నావు నేనన్నాను ఆ, అక్క అక్క ఆ, నువ్వు 50 అడుగుతున్నావు ఆ, నేను 50 ఒకటి ఇస్తాను ఆ, అని ఆ. మొత్తం 101 ఇచ్చే అంటే 50కి ఇంకో 51 ఆ, చాలా దారుణంగా రెండు నువ్వు ఆ. అబ్బా ఏంటి రాజుగారు మీ గోపన్న పిడకలు కూడా అమ్మేస్తున్నాడండి రే గోపన్న ఆయ్. పాలు గుమ్మడి గల ఉన్న పిడకలు అమ్మేస్తున్నావంట ఇది పిడకలు పిడకలు పిడకలండి ఆ, ఏమండి రాజుగారు ఓయ్ ఇంకో ఆ, మా మామ అంటే ఆవిడ మీ మామ మా మామే ఆ, ఈ మామ వచ్చింది ఏమంది ఒరే మనవడా 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 తాత గోదావరి పుల్లంటే తెచ్చాడు కానీ ఆ, అట్టి పిడక తేలేదు ఆ, ఒక 2 బడ్లు వేయరా అన్నాడు 2 బళ్ళు ఏమంది రండి నువ్వేమన్నావు నేనన్నాను ఆ, మామ ఆ, ఎప్పుడైనా సర్ది కూడా ఆడేస్తావు ఉమ్. అని 5 బళ్ళు వేసిన 5 2 బళ్ళు అడిగితే 5 బళ్ళు వేసావు ఆయ్. అబ్బా ఆ. మామ అంటే చేరట్టమేమో నాకు బాగా ఇష్టం అమ్మేయండి. పిడకలు అమ్మేసావు కొబ్బరికాయలు కూడా అమ్మేసావు ఏయ్, మరి ఎంతమంది చేసావురయ్యా గొల్ల గోపన్లు ఎంతమంది చేశారా గొల్ల గోపన్లు అదేరా దూరం ఉండు. ఎరా ఓయ్, ఏంటి రేయ్, ఏమని ఇడుపుడు అక్కడ మీ మామావుడి మామ 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 ఏమే బామ్మ ఏమే బామ్మ నలక మంచం ఉప్పు చేపారు ఉప్పు సారు నలక మంచం ఉప్పు సారు ఉప్పు చేప మామ 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 ఏమే బామ్మ మామ మామ
ఏరా ఏమంటుంది మీ మామ ఆ, ఆ. అంటే ఒడ్డు నిండా దెబ్బలు మానేసి దెబ్బలు తినేస్తున్నావు కదా పారేస్తాను మానే అంటుంది అంటే మానేస్తావు అది డబ్బుడు పని ఏ డబ్బు ఏంటి ఒరే ఆవిడెవరు మీ మామేనేటి అంటే మీ తాత మా తాత దగ్గరకు వచ్చి మీ మామ తలలో కొబ్బరి నూనె లేదని మీ మామ తలలో కొబ్బరి నూనె 10 రూపాయలు అప్పటికి వెళ్ళేది 10 ఇచ్చేస్తారా అంటే కురుకురు తిన్నంత కాదా మీకు ఒరే అప్పు కొట్టి రోజుకు 100 అప్పుకు రోజుకు వడ్డీ 100 ఒరే గోపన్న నువ్వు కడతావా లేదా పదేదనం చేస్తావా కట్టేస్తావా కట్టేస్తాము ఎవరెవరని ఎవరు విసిరేస్తారు ఎవరు విసిరేస్తారు అన్నాను మీ మామనికి ఇద్దరు విసిరేస్తావు అయితే మొత్తం చెప్తున్నాను నీకు 3,33,333 రూపాయలు ఏ రే గోపన్న ఎంత చెప్పాను నీకు మళ్ళీ చెప్పమంటావా 3,33,333 రూపాయలు రే నువ్వు డబ్బన్నా కట్టు లేదా పారేదనం చెయ్యి రే నువ్వు వస్తావని రమ్మంటావా డబ్బన్నదే పారేదనం చెయ్యి అప్పుడు పారేదనం చేయరా అత్త పెరగాడండి పొన్న పెరగాడు అయితే ఈ తప్పు చెప్తాను కానీ అమ్మగారు సేవల శుక్రాలను నోములు చూసుకుంటున్నారు అమ్మగారికి బెమ్మకలి పాలు కావాలి ఇల్లు తీసుకొస్తావా ఆ ఇల్లరైతే నాయనా ఈ గోపన్న అరే ఇది దసరావులు ఎవడక పాలుకొచ్చేస్తుంది పెంపకలియావు ఈ రాజుగారేమో అనరాని మాటలన్నీ అంటున్నాడు అలాగని ఆవుడన్నిటికీ కన్నేశాడు ఈ బ్రహ్మకలియావు కన్నేశాడు కట్టుదిట్టంగా గోపన చెప్తున్నాడు ఎరగంటే కలిపేసినాడు కట్టుదిట్టంగానే మేపుతున్నాడు ఎండగొల్లలోనే మేపుతున్నాడా మా మీద కొండ మధ్యన ఉన్నది రెండలు కొండ ఉన్నాడు భగవంతుడమ్మ రామన్నాడు రామన్నాడు రామో ఆకలి గంట ఉన్నాడు రామో ఆకలి ఎంత ఉన్నాడు ఈ పుట్టనున్న మహానుభావుడు దాహం ఆకలి అంటున్నాడు అరే ఈ గోపన్నేమో ఆవుడు రాకుండా కట్టుకట్టంగా మేపుతున్నాడు అరే ఈ పుట్టనున్న మహానుభావుడు అనుకుంటున్నాడు ఈ రోజు ఈ బ్రహ్మకలి వీటి అయ్యానికి వచ్చి నాకు పాడుపోతుంది ఈ ఆడ చుట్టే జవాబు లేదు అలాగే పుట్టనున్న మహానుభావుడు పైసి అలా మేపేటి గోపనకి ముత్తగా ఇంటికి పోయిందు గోపన్న పాడు హోలాడు పాడు హోలాడు పాలిస్తుంది
కొడుపు నిండా పాలు చేస్తుంది ఆ. ఈ మహానుభావుడేమో ఆ. కొడుపు నిండా పాలు చదువుతున్నాడు ఓహో. అరే ఓయ్. నిద్దట్లో కాపున తుళ్ళుపడి పైకి లేశాడు ఆ. అరే ఓయ్. అటు ఇటు చూసినా ఎక్కడ కూడా బ్రహ్మ కలియావు జడా జవాబు కనిపించలేదు ఓహో. అరే ఓయ్. దీని దసరవలి ఎవరికో పాలు పోసే తగ్గుతుంది ఆ. అలాగని ఓయ్. ఆవు అడుగు జాడలు పెట్టుకుని ఆ. ఆవును నెత్తుకుంటా వస్తున్నాడు ఆ. ఇలాగండి శాస్త్రీయ పర్వతమా చిరుకున్నాడా ఎవడ నువ్వు భగవంతుణ్ణి ఎవరికి నన్ను నమ్ముకున్న భక్తులకి నిన్ను అమ్ముకున్న బతుగా ఆ, పాలు తాగెత్తున్నారా నా ఉపాలు నేను తాగుతున్నాను మీ ఆపాలా ఆ. మీ తాత కొన్నాడెట్టి నేనే కొన్నాను నువ్వే కొన్నావా ఆ, రే ఓయ్ పాలన్నీ నీకు దెబ్బలన్నీ నాకునా ఆ, రే ఓయ్ ఎక్స్ట్రా చేయకే ఎలా పొలి రాలిపోతుంది నీకు రాలిపోతే రే ఓయ్ పెద్ద చిన్నంత లాగా మాట్లాడుతున్నట్టు నువ్వు వస్తానంట రమ్మంటావా ఓహో వస్తావు రానంతరు ఆ, బాబు దా చూసుకొచ్చా దా దమ్మందా దా అయితే దా, లెగ్. నువ్వు వస్తానంట రమ్మంటావా నీ వస్తున్నా చూడరా దగ్గర దా అయితే నాయన ఓయ్. ఈ గోపన్న కోపం వచ్చి ఆహా. అరే ఓయ్. ఈడెవడో నల్లోడికి మహాతల్లి పాలు ఇచ్చేస్తుంది ఆ. రాజుగారేమో నన్ను కొడుతున్నాడు ఆ. అలాగని ఆ. చేతులున్న కర్ర పక్కన పాడేసి ఓహో. గుడ్లోన్న గంట కూడా తీసి ఆ. ఏం చెప్తాడండి బొడ్డీలో కొట్టాలి సరది చేయడమ్మా సరది చేయడమ్మా ఇంతటి సమయాన్ని ఈ పుట్టనున్న మహానుభావుడు కళ చూసాడు ఆ. అరే ఓయ్. రోజు ఈ మహాతల్లి నాకు కన్నతల్లి వచ్చి పాడుపోతుంది ఆ. ఈ గోపడి ముద్దకు ఆవును కొట్టాబొత్తుకుతున్నాడు ఓహో. ఈ మహాతల్లిని నేనే కాపాడుకోవాలి ఆ. అలాగే పుట్టనున్న మహానుభావుడు పైకి లేశాడు ఓహో. ఆవు శిరస్సు మీద గొబ్బును రెక్కడిపోయిందో అది కళ చూసిన గోపని ఏం చెప్తాడంటే ఆ. నైను అమ్మ ఆవును కొట్టాబోయా దేవుణ్ణి కొట్టు ఆవును కొట్టాబోయా దేవుణ్ణి కొట్టు మగలయావే రమాయమైపోయా మగలయావే రమాయమైపోయా మగలయావే రమాయమైపోయా నీ ఆమెను కొట్టబోయి నన్ను కొట్టినందుకు నేను నీకు చేపలు కనబెడుతున్నా నీ రెండు కళ్ళు పేలిపోయి అడుగులాంటి కళ్ళు తిరుగుతారా గోపన్న నేను విష్ణు తదులను పెట్టి శ్రీనివాసవతారం ఎత్తాను శ్రీనివాసవతారం పెట్టి ఏడుకొండ శంకరం అవతారం ఎత్తాను మేక దొరకాయ చేత బిల్లు గోపురాలు కట్టిస్తాను నగుడికి వచ్చే భక్తులందరూ గోయిందా గోయిందా అంటారు గోయిందా గోయిందా అంటారు అప్పుడు నేను చెమ్ము అవుతుంది ఓయ్ ఓయ్ సాలపుర రాజా ఏమయ్యా? గోపం చేసిన తప్పుల్లో ఆ. నీకు సమ్మా ఉంది ఆ. నువ్వు చేసిన తప్పుల్లో ఆ. గోపన సమ్మా ఉంది ఆ. అది నీకు కూడా శపన కనబెడుతున్నా ఏమిటండి సోలపుర మహారాజులు పెట్టి ఆ. ఆకాశోత్తరం ఎత్తావు ఆ. తూర్పు పడవ సోళ్ళు వేస్తావు ఆ. సోళ్ళతో బంగారు పెట్టి ఆ. పిట్ల అందాలు ఆడబాల ఆ. పిచ్చి పెద్ద చేసి ఆ. పద్ధతి పేరు పెట్టి ఆ. నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ. అప్పుడు నీ విముక్తి అవుతుంది అప్పుడు దాకా నేనేం చేయాలండి ఇలా సంబంధించబోతున్నా అంతేనా అంతే నాయనా, చక్కగా మహానుభావుడు శపనకారం పెట్టాడు ఆ. శపనకారం పెట్టి ఆ. అరే ఓయ్. మనకు శంపంట రక్తం గారిపోతుంది ఆ. అరే ఓయ్. ఈ రక్తం ఎక్కడైనా కడుక్కుందాం ఆ. అలాగని మహానుభావుడు అడుగులంట ఏ కాకడ తిరుగుతున్నాడు ఎలాగా? ఎలాగంటే ఓయ్. అమ్మ ఎడవేలట బడియా ఏ కాకి రాదు అడవెల్లం రాడాలి ఏకాకి రాదు ఏ కాకి రాగమ్మ తిరుగుతున్నాడు ఏకాకి రాగమ్మ తిరుగుతున్నాడు అరిగంట రోడ కోనేరు ఉంది అరగందులో కోనేరు ఉంది కోనేరు వద్దకి బాలుడు లేడా కోనేరు వద్దకి బావి వెళ్ళాడు చేతులు పట్టుకుని వంగుతున్నాడా కోతల్లో పట్టుకుని వంగుతున్నాడు ఎంతడా సమయాన్ని ఎవరు వచ్చినారు అంతన సమయాన్ని ఎవరు తినారు కోటేరమని ఏడే పట్టమానించే కోనేరు ఏదే బట్టమనింది పట్టమానించండి పగలమ్మ దేవి మనం చెల్లి పగలమ్మ దేవి బాబులు బాబు బాబులబ్బాయి ఎవరెవరు బాబు బాబులపాయి అయినా చెయ్యబెట్టవరా కోనేరులోనే చెయ్య పెట్టగరా మగవారు తినే ఆడవారు మగవారు కొడితేనే ఆడవారు ఆడవారు తినే మగవారుతారా ఆడవారు తిని మగవారు తారు ఈ ఊరు నాకు ఈ పల్లె మీద ఏ ఊరు నా కొడక ఏ పల్లె నీకు సారి చెప్పారా బాబులబ్బాయి ఎవరి చెప్పరా బాబులబ్బాయి బాబు ఈ కోనేట్లో చెయ్యి పెట్టిన వారు ఎవరైనా సరే మగవారు పెడితే ఆడవారు అవుతారు ఆడవారు పెట్టిన వారు మగవారు అవుతారు నీది ఊరయ్యా నీ తల్లి ఎవరయ్యా నీ తండ్రి నీకెవరో లేరా నేను పెంచుకుంటాను వస్తావా
నాయన ఓయ్. మహానుభావుడు ఎప్పుడైతే చెప్పగానే ఆహా. ఈ మహాతల్లి ఇంటికి తీసుకెళ్లి ఓహో. కారేటి చెప్పదెప్ప కుట్టు కట్టి ఆ. చక్కగా పేరు విడిచి పేరు పెడుతుంది ఎలాగా? ఎలాగంటే యాకసమందని పందుల్లో పూసి ఆకాశమంతానే పందుల్లో పోతూ వరకే మొగెట్టే వరకే మొగెట్ట శ్రీనివాసుడని పేరు పెట్టాను బాబు నీకు శ్రీనివాసుడని నామకరణం చేసేను పలుకుతావేంటి ఏమంటే పలుకుతావు నాయన ఇక్కడ శ్రీనివాసులా ఉండగా అక్కడ సోలాపుర మహారాజు ఓయ్. ఆకాశరాజు అవతారం ఎత్తి పూర్వు పరమట్లో సోలు పోశాడు ఆ సోలులో దొరికింది బంగారు పెట్టి పెట్లో ఉంది అందాల ఆడబాల ఆ బాల ఇంటికి తీసుకొచ్చి ఓహో. పెంచి పెద్ద చేసి ఆహా. చక్కగా పద్మావతి దేవుని పేరు పెట్టాడంట పెట్టి. ఈ పద్మావతి దేవేమో ఆ. 7 దాసులు ఎంట పెట్టుకుని పెట్టుకుని వజ్జానవుడు ఎక్కడికి వెళ్తుంది ఎలాగా? అది కళ చూసిన శ్రీనివాసుడు వచ్చి ఏమంటున్నాడంటే ఏమంటున్నారు? బాబు ఎక్కడికి వెళ్తావయ్యా వజ్జానంలో పుల్లుంటాయ్యా పాములుంటాయ్యా వెళ్ళొద్దయ్యా వెళ్ళొద్దంటుంటే ఇల్లు జాగ్రత్త కొత్తావా ఇల్లు అయితే నాయన ఓయ్. తల్లి గారు నచ్చ చెప్పి ఓహో. ఈ మహానుభావుడు వజ్జానుడికి అడిగెళ్తున్నాడు ఆ. ఎలాగంటే ఓయ్. అయ్యో రామన్న రాముడు బాణాడే వజ్జానవనమలకి బయలుదేరినాడు రావణ రావణ బాణాలే బయలుదేరినాడు రామన్న రాముడు బాణాడే ఇరుపకారంజమ్మ శ్రీనివాసుడే రావణ రావణ బాణాలే శ్రీనివాసుడయ్య రామన్న రాముడు బాణాడే అడుపకారంజమ్మ పద్మావతి దేవి రావణ రావణ బాణాలే పద్మావతి దేవి రామన్న రాముడు బాణాడే వజ్జానవనమలకి బయలుదేరినాడు రావణ రావణ బాణాలే బయలుదేరినాడు రామన్న రాముడు బాణాడే చెట్టు మీద ఉన్నాయి పావురాలి రావణ రావణ బాణాలే చెట్టు మీద ఉన్నాయి జోడి పావురాలు రామన్న రాముడు బాణాడే బాణాడే కుట్టి మరి కుట్టినాడు రావణ రావణ బాణాలే గుట్టి మరి గుట్టినారు రామన్న రాముడు బాణాడే పావురాలు నెలకూలాయే రావణ రావణ బాణాలే జోడి పావురాలు నెలకూలాయ రామన్న రాముడు బాణాడే కోటినాయి శ్రీనివాసుడు రావణ రావణ బాణాలే నేను కోటినని శ్రీనివాసుడు రామన్న రాముడు బాణాడే కోటినాని పద్మావతి దేవి రావణ రావణ బాణాలే నేను కోటినని పద్మావతి దేవి రామన్న రాముడు బాణాడే చూపులే కలిసాయి మనసులు కలిసాయ రావణ రావణ బాణాలే చూపులే మనసులు కలిసాయి రామన్న రాముడు బాణాడే ఒకరు మనసులు ఒకరమ్మ పుచ్చుకున్నారా రావణ రావణ బాణాలే ఒకరి ముందు ఒకరమ్మ ఇష్టపడినారమ్మ రామన్న రాముడు బాణాడే ఎదురు రాజీలు అదిగల్లా చూసే రావణ రావణ బాణాలే ఎరువురు కసిలో అదికల్లా చూసి రామన్న రాముడు బాణాడే శ్రీనివాసుడమ్మ మరగొట్టినారు రావణ రావణ బాణాలే శ్రీనివాసునమ్మ మరి కొట్టినారు రామన్న రాముడు బాణాడే పద్మావతి దేవిని ఇంటి తీసుకొచ్చే రావణ రావణ బాణాలే పద్మావతి దేవి ఇంటికి కొట్టి రామన్న రాముడు బాణాడే కుక్కుమహంలోనే గోలబెట్టేరే రావణ రావణ బాణాలే కుక్కిమందులోనే కొలబెట్టారు రామన్న రాముడు బాణాడే శ్రీనివాసుడమ్మ ఇంటికి చేయడము రావణ రావణ బాణాలే శ్రీనివాసునమ్మ ఇంటికి కొట్టాడమ్మ బాబు శివా అదే అందుకే వజ్జానుడికి అడగలొద్దన్నాను శివ ఓయ్ ఆకాశరాజు గారి అయ్యాలయ్యే ఆకాశరాజు గారి కూతురు పద్మావతి దేవయ్యా పద్మావతి దేవునిచ్చి పెళ్లి చేసుకుంటావా కొడుకు అమ్మ ఆకాశరాజంటే డబ్బు గలవారా ఆకాశరాజంటే తప్పు గలవారు మగలవారు ఎదన మగలవారు తప్పు గలవారు ఎదన మగలవార ఎన్ని బంగారమ్మ ఎగదరపోలేదా ఎన్ని బంగారం ఎగదలపోలేదు ఉన్నది దగ్గర ఉన్నది ఏడకలు కొడుకు పిల్లనవరిస్తారు నా కన్నా కొరక పిల్లలు ఇస్తారు నా కన్న కొడుకు ఒకసారి చెప్పారు శ్రీనివాస ఒకసారి చెప్పరా శ్రీనివాస. బాబు ఆకాశరాజు గారంటే డబ్బు గలవారు ధనము గలవారు మనకు చూస్తే ఊరా తరిగి అక్కడ గుడిసండి మనకు పెళ్ళి ఎవరెత్తారయ్యా ఆ, 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 ఆ. ఈ సిటీకే
నాయన ఓయ్. కొడుకు పెట్టిన సీటీ పట్టుకుని ఆ. కుబేరుడు అనే పట్టణం వెళ్ళిందంట. ఆ. ఆ మహాతల్లి ఆ. కుబేరుడు అనే సావుకరెడ్డి సీట్ ఇచ్చిందంట. ఆ. ఆ సీటీ చదువుకుని సావుకరెడ్డి అంటున్నాడట, ఆ. అమ్మా ఓయ్. నువ్వే వచ్చావా తల్లి, ఆ. నువ్వు కాకితో కబురప్పుడా కూడా ఆ. నేనేమొద్దును కదమ్మా, ఆ. నీకు మోసినంత ధనమంతా కూడా ఆ. తెచ్చి ఇద్దరు కదా తల్లి. ఆ. అలాగని తల్లి ఒకలాదేవికి మోసినంత ధనం మూటగట్టి పంపిడంట. ఆ. ఈ కుబేరుడు అనే సావుకారుడు ఆ. ఈ తల్లి ఒకలాదేవి ఆ. భుజం మీద మూట పట్టుకుని ఆ. కొడుకు దగ్గర శ్రీనివాస దగ్గరకు వచ్చి ఆ. ఏమంటుందంటే, ఆ. అయ్య కొడుకులు ఏ కొడక మోసే నివాస చెప్పండి వచ్చింది నా కన్న కొడక పిల్లడెవరు ఎత్తాడు శ్రీనివాస. బాబు నువ్వన్నట్టే డబ్బు వచ్చింది, మన పిల్లని ఎవరు ఎత్తారయ్యా? ఎవరిని వెళ్ళి అడగను, వాళ్ళందరూ నన్ను తిడతారేమో, వాళ్ళందరూ నన్ను కొడతారేమో. ఒరే బాబు అదేమన్నా తోటలో జాంపును కోసుకొచ్చేస్తాకే పిల్ల కాబట్టి నన్ను అడగమన్నావా? ఒరే బాబు వాళ్ళందరూ నన్ను కొడతారేమో, వాళ్ళందరూ నన్ను తిడతారేమో, అయితే నన్ను వెళ్ళమంటావా? నువ్వు వెనకాల వస్తావా? నాయనా ఓయ్. తల్లి గారికి ఇస్తారంటారు, ఆ. పిల్లని ఇవ్వరంటారు. అవును. అలాగని ఆ. తల్లి గారు చెప్పిన కోనేట్లకు దిగి ఆ. ముచ్చటగా 3 ములుగులు మునిగి ఆ. ఈ శ్రీనివాసుడమ్మ ఆ. ఒక స్త్రీ ఆ. అంటే ఎరుకల చెడి అవతారం ఎత్తున్నాడు మహానుభావుడు. ఆ. ఎలాగండి ఆ. అందార గంధార గురమామ శ్రీనివాసుడు గురమామ శ్రీనివాసుడు ఇరకల చేడి అవతారం ఎత్తి చక్కగా ఇరకల చేడి అవతారం ఎత్తి శంకలో బుట్ట పట్టుకుని వస్తున్నాడట. ఎలాగండి నాయన ఇరకల చేడి శంకలకు ఏం కావాలి? ఆ బుట్టల దేవడుతున్నారంటే దేవాలో గమనించి దేవగన్నికలమ్ము వైరామారమయ్య నాగగన్నికలమ్ము వైరామారమయ్య అవైరామారమయ్య 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 అక్కాబయ్య వడకన ఉదరగా అక్కాగని వచ్చారు శంకు జగన్ మధ్య అవుతారా ఏడు కొనవడం గోయిందా